తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుబ్బాక నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారు ఘన విజయం సాధించడం మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సంతోషించదగిన విషయం. ఎందుకనంటే తరతరాలుగా ఈ తెలుగు రాష్ట్రాలను, అప్పుడు ఆంధ్రప్రదేశ్ని కానీ, అలాగే ఇప్పుడు తెలంగాణ ఇటు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ని కానీ పరిపాలిస్తున్నటువంటి కుటుంబ పార్టీల పరిపాలనకి నిజంగా ప్రజలు విసుగు చెంది ఈరోజు స్పష్టమైన ప్రజా విజయాన్ని భారతీయ జనతా పార్టీకి దుబ్బాకలో అందించారు. నిజంగా ప్రజలు అన్ని విషయాలను అబ్జర్వ్ చేస్తారనే విషయం ఈ కుటుంబ పార్టీలు గుర్తుకు పెట్టుకోవాలి. నేడు మన భారతదేశంలో అటు మధ్యప్రదేశ్లో కానీ, ఇటు బీహార్లో కానీ భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయాలని సొంతం చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారనే విషయాన్ని మిగతా రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా గుర్తుకు పెట్టుకోవాలి. మనం ధర్మపూరితమైన పార్టీలో ఉండాలి. ధర్మపరంగా నడిచే పాలనలో వారి యొక్క నాయకత్వంలో మనం కూడా పనిచేయాలి. అటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దయచేసి ఈరోజు దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం, ఇది ప్రజా విజయంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. ఇదే విజయాన్ని తెలుగు రాష్ట్రాలైనటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్లోను, అటు తెలంగాణలోను భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలారా, మీరు ఎవరికి భయపడవద్దు. మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణ ప్రజలకి కనువిప్పు కలిగింది. అందుకనే భారతీయ జనతా పార్టీని అక్కడ ఆదరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు నిలబడండి, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ధర్మపూరితమైన ధర్మ పాలననే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనుభవిస్తారని నేను తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై, జై బీజేపీ.